బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ కేటీఆర్ తెలిపారు. తన్ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతాను అంటే తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. జైల్లో హ్యాపీగా యోగా చేసుకుని బయటకు వస్తానన్నారు. ఆ తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతానని ఆయన తెలిపారు. తనను లక్ష్యం చేసుకోవద్దు, ప్రజా సమస్యలను టార్గెట్ చేసుకోవాలంటూ ఆయన హితవు పలికారు. హైదరాబాద్కు నేను బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశా, సీఎం రేవంత్ బ్యాడ్ ఇమేజ్ చేశారంటూ విమర్శించారు ఆయన. కేటీఆర్ కాదు, వేస్తే వేసుకో, ఉత్సాహ బొత్స, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు, కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది. ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ, ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ.